నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పొదలకూరు పట్టణంలోని మనుబోలు రోడ్డులో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిని అక్కడి నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఇళ్ల మధ్య వే బ్రిడ్జిని వెంటనే తొలగించాలంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడారు. ఈ వే బ్రిడ్జి వల్ల నిత్యం ప్రమాదాలు జరగడమే కాక అధిక లోడుతో వస్తున్న లారీల వల్ల రోడ్డు సైతం దెబ్బతింటుందని వాపోయారు. పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించినా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇళ్ల మధ్య ఉన్న లారీ కాటాను ఊరికి దూరంగా మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని వేడుకుంటున్నారు. మేము ఇక్కడ ఏరియాలో గత 5-6 సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నాము. కానీ 2 సంవత్సరాలకి సంవత్సరం మీదట వీళ్ళు వేబ్రిడ్జి నిర్మించి దీని అప్రూవల్ లేకుండా, పంచాయతీ అప్రూవల్ లేకుండా నిర్మించి మాకు చాలా నానా ఇబ్బందులు పెడుతున్నారు. స్కూల్ పిల్లల వ్యాన్లు కూడా రావాలన్నా కూడా వాళ్ళు మేము ఇక్కడికి రాము అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మేమైతే చాలాసార్లు హెచ్చరించాము. గవర్నమెంట్ అందరూ కూడా అర్జీలు సమర్పించాము. కానీ ఈరోజు కూడా మాకు ఏమీ చెప్పలేదు. కనీసం మాకు ఏమి రెస్పాన్స్ కూడా లేదు. ఈరోజు మేము ఖచ్చితంగా సర్వేపల్లి శాసన సోమిరెడ్డి గారికి అందజేస్తాము. ఈరోజు మేము చెప్పి అతనికి అర్జీలు సమర్పిస్తాము. అట్లీస్ట్ గవర్నమెంట్ దీన్ని యాక్షన్ తీసుకొని దీన్ని మూపించి దీన్ని రిమూవ్ చేయాలని మేము కోరుతున్నాము. చాలా ఇబ్బందులు పడుతున్నాము. రాత్రి వేళల్లో ఇల్లు ట్రంపపు కోతలతో శబ్దాలు చేసి, మా తండ్రి 74 సంవత్సరాలు ఇంట్లో ఉంటే ట్రంపపు కోతలతో శబ్దాలు చేసి అడిగితే మమ్మల్ని నువ్వు ఎవరు చెప్పుకోమన్నారు. గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, ఇదేంటి ఎట్లా పెడతావు, ఇక్కడ పంచాయతీ అప్రూవల్ లేకుండా నువ్వు ఎలా పెడతావు అంటే మీరు ఎవరికో చెప్పుకోపో అన్నారు. మా మీద దౌర్జన్యాలకు వచ్చారు. ఈవెన్ మేము లారీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా మా మీద దౌర్జన్యానికి తిరుగుతున్నారు. ఈ సమస్యలు ఎన్ని పోలీస్ స్టేషన్కి అర్జీ ఇచ్చాము. ఒక 2 వారాల కింద కలెక్టర్ ఆఫీస్కి కూడా అర్జీ ఇచ్చాము. వాళ్ళు కూడా రెస్పాన్స్ పంచాయతీ ఆఫీసర్కి ఫోన్ చేశారు. వాళ్ళు తీసుకుంటామన్నారు, యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఖచ్చితంగా ఈరోజు మాత్రం మా సర్వేపల్లి శాసన సోమిరెడ్డి గారికి మాత్రం మా విన్నపం చెప్పుకొని, మా బాధలు చెప్పుకొని, ఏరియా సమస్యలు చెప్పుకొని మేము దీనికి ఆయన దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. దయచేసి ఆయన కూడా మమ్మల్ని చూసి ఏరియాలో ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని రిమూవ్ చేయాలని కోరుతున్నాము. మీరు అందరూ హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ కాటాలు, ఈ లారీలు ముందరికి వెనక్కి తిరిగి 100 టన్నుల కాట 20 అంకణాలను అప్రూవ్ తెచ్చుకోలేదు. కానీ 100 టన్నుల కాట మాత్రం ఈ కామాక్షి వేబ్రిడ్జి నిర్మించి ఎన్నో లారీలు 100 టన్నుల లారీలు ఇటు వెనక్కి ముందుకు వస్తున్నాయి. ఈవెన్ పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా, మా చిన్నపిల్లలు కూడా అటు ఇటు పోవడానికి కూడా సంకోచిస్తున్నారు. సైకిళ్ళు రావడానికి, అటు స్కూల్ వ్యాన్లు రావడానికి చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ సీసీ రోడ్లు నిన్న కష్టపడి మేము 10,000 పెట్టుకొని సీసీ రోడ్లు నిర్మించుకుంటే దాన్ని కూడా తొక్కితే ఏం తప్ప అని మేము అడిగాము. అడిగితే మీరెవరు చెప్పుకోపోండి అన్నారు వాళ్ళు అంటున్నారు. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ కాలేజీ పిల్లకాయలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిద్రలేసి రంప కోతలు పెట్టేసి వాళ్ళని చాలా నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ స్టడీ అవర్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళు. అసలు ఈ వే బ్రిడ్జ్ వల్ల ఎన్నో యాక్సిడెంట్లన్నీ మొన్న ఈ మధ్యకాలంలో ఇటీవలలో ఒక వారానికి కనిపించినట్లేదు 2-3 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొన్న భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఒక అతను అసలు కోమాలోకి పోయి వెనక్కి వచ్చాడు. ఆ రోజు వచ్చి అతను నిలదీశారు. అతని దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. అతను నిలబెట్టి ఎందుకు ఇక్కడ కాటా పెట్టాను ప్రజలందరూ అడిగినా కూడా నా ఇష్టం ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం కూడా సరౌండ్ ఆక్యుపై చేసేసి, కట్టెలు దొడ్డులు చేసేసి, పాములు ఇళ్ళలోకి వస్తున్నాయి. పిల్లలు తిరగడానికి కూడా కనీసం, పిల్లలు ఆడుకోవడానికి కూడా కనీసం రావడానికి కూడా, రోడ్డు మీద రావడానికి కూడా చాలా భయపడుతున్నారు వాళ్ళు. దయచేసి దీన్ని మా విన్నపంగా గుర్తించి చూడండి. రోడ్డు సీసీ రోడ్డు ఇలా తయారైనాయి. ఇక్కడే అన్నాలు వండుకోవటాలు, ఇక్కడే వాళ్ళు వచ్చి లేబర్స్ రోడ్డు మీద వండుకోవటాలు, గలపాలు చేయటాలు, ఏందని అడిగితే మేము ఇక్కడే వండుకుంటాం, మా ఇష్టం అంటున్నారు. అసలు ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి దీన్ని మీడియా మిత్రులందరికీ సమూహంగా చెప్తున్నాం. దయచేసి ఈ విన్నపాన్ని మీరు తీసుకొని దీన్ని రిజాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ కాటాన్ని కంపల్సరీగా రిమూవ్ చేయాల్సింది కోరుతున్నాము. ఇక్కడికి తొలగించాలి, అది కావాలి. పోయిన ప్రభుత్వంలో ఇక్కడ కాటా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈ కాటా వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ ప్రభుత్వంలో ఈ కాటా ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడున్న ప్రజలు పోయి అక్కడ పెద్ద గవర్నమెంట్ అధికారులను అడిగితే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. అదేవిధంగా ఇక్కడున్న కాటా ఓనర్ని అడిగినా కానీ మేము పెట్టుకునేది మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా ఈ మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అధికారికి ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళి విన్నవించుకోవడం జరిగింది. పోయిన ఒక 2 వారాల తర్వాత కూడా 2 వారాల ముందు కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా ఈ కాట ఇక్కడ పెట్టడం వల్ల
ఆ నిమ్మకాయల పొట్టుకి ఒక 50 మీటర్ల దూరంలోను, ఐటీ కాలేజీకి ఒక 30 మీటర్ల దూరంలోను, అదేవిధంగా ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి, దేవుడి గుడి ఉంది, తర్వాత మసీదు ఉంది. ఇన్నిటి మధ్యలో కనీసం అప్రూవల్ లేకుండా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాటన్ నడుపుతున్నారంటే అతను ఎంత గట్టిగా ఉన్నాడో అందరికి అర్థమవుతుంటుంది. కనీసం ఇప్పటికైనా అధికారులందరూ దాని మీద యాక్షన్ తీసుకొని ఇక్కడున్న ప్రజలకి న్యాయం చేస్తారని ప్రతి ఒక్క అధికారికి విన్నపించుకుంటున్నాము. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు: న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్, డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి: ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం: నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.